ఏప్రిల్ మాసము మొదటి దినము మొదటి గడియలో మీ అందరికీ ప్రభునామం పేరిట వందనాలు. ఈ నెలంతా దేవుడు ఎలా నడిపించబోతున్నారు అని రాత్రికాలం నేను ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు, వాగ్దానం కొరకు కనిపెట్టుకుంటూ వచ్చినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానము లాస్ట్ మంత్ ద మంత్ ఆఫ్ గ్లోరీ అన్నారు. మహిమకరమైన మాసంగా నడిపిస్తానని చెప్పారు. ఈ మంత్లో ప్రత్యేకంగా ఏప్రిల్ మాసం కొరకు దేవుడిచ్చిన వాగ్దానము ద మంత్ ఆఫ్ అబెండెన్స్. దేవుడు సమృద్ధికరమైన నెలగా ఈ నెలని మన జీవితాల్లో ఉంచుతాను అని రాత్రికాలం నేను ప్రార్థిస్తూ వచ్చినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానము ద మంత్ ఆఫ్ అబెండెన్స్, సమృద్ధి అయిన జీవాన్ని నేను ఇస్తాను అని వాగ్దానం చేశారు. దాని కొరకు యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. ఈ నెలలో ప్రత్యేకంగా సిలువ ధ్యానాల్లో మనం ఉన్నాము. ఈ ఏప్రిల్ 4th మనకి గుడ్ ఫ్రైడే ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు అంటే, ఇక్కడ చెప్పబడిన మాట, గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో మనకి ఏమి ఇవ్వడానికి వచ్చారు? ప్రభు జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఆమేన్. జీవము అంటే ఏంటి, లేదా సమృద్ధి అయిన జీవము అంటే ఏంటి అన్నది మనం అర్థం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభు శిలువలో చేసిన గొప్ప త్యాగాన్ని మనం అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం. ప్రభు ఏం చెప్తున్నారు? మనల్ని జీవంలోనికి నడిపించడం. జీవం అంటే ఏంటి? ఒక వ్యక్తి మరణించాడు అంటే చనిపోయాడు లేక మృత్యువులోనికి వెళ్ళిపోయాడు అంటే ఎటువంటి చలనం ఉండదు ఆ వ్యక్తిలో. ఇంకా ఏమాత్రము తను కదలలేడు, పని చేయలేడు, మాట్లాడలేడు, ఏ యాక్టివిటీస్ కూడా చేయలేడు. అంటే అది చచ్చిన స్థితి. కానీ ప్రభువు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు అంటే, పాపం వల్ల మనము అపరాధముల వలన చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు, సాతాను యొక్క హస్తములలో బంధించబడి ఉన్నప్పుడు, మనం ఈ లోక పోకళ్ళు, ఈ లోక పితృపారంపర్య ఆచారములు, వ్యర్థ ప్రవర్తనలో మనం చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, మనల్ని బ్రతికించడానికి, క్రీస్తుతో కూడా బ్రతికించడానికి ఆయన ఈ లోకంలోనికి రావడం జరిగింది. బ్రతికించడం అంటే జీవాన్ని ఇవ్వడము. ఆమేన్. జీవము లేకపోతే మనము ఈ లోకంలో చచ్చిన వారంగానే జీవిస్తూ ఉన్నాం. ఒకప్పుడు చచ్చిన స్థితిలోనే ఉన్నాం. అప్పుడు మనకి ప్రభు గురించి తెలీదు, ప్రభు ఇచ్చే నిత్య జీవం గురించి తెలీదు, రక్షణ గురించి తెలీదు. అప్పుడు మనం ఈ లోకాన్ని వెంబడిస్తూ మన ఇష్టము చొప్పున, మన కోరికలను చొప్పున ఈ లోకంలో మునుపు దైవోగ్రతకు పాత్రలుగా జీవిస్తూ వచ్చాం. అయితే ఈ దినాల్లో దేవుడు మన కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు అంటే, సమృద్ధి అయిన జీవాన్ని మనకి ఇవ్వడానికి వచ్చాను అని దేవుడు చెప్తా ఉన్నారు. దీని గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా ఆయన గొర్రెలకు మంచి కాపరి. ఆమేన్. 11వ వచనంలో అంటారు కదా, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆయన మంచి కాపరి. సో యేసుక్రీస్తు ప్రభు ఈ నెలలో ఎలా నీ జీవితంలో పని చేయబోతున్నారు అంటే, ఆయన మంచి కాపరిగా ఉండబోతా ఉన్నారు. మంచి కాపరి ఏం చేస్తాడంట? అక్కడ చెప్పబడిన మాట 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. హల్లెలూయా. ఆయన ప్రాణము పెట్టి నిన్ను ప్రేమించిన కాపరి. ఆమేన్. ఆయన నీ కోసం ఈ లోకంలో ఏ మనిషి కూడా చేయలేని త్యాగం, ఏ
స్నేహితుడు కూడా చేయలేని త్యాగం, ఏ తల్లిదండ్రులు చేయలేని త్యాగం, ఏ భర్త లేదా భార్య చేయలేని త్యాగం. ఏంటా త్యాగం అంటే ప్రాణత్యాగం. హల్లెలూయా. ఆ ప్రాణాన్నే నీ కోసం త్యాగము చేసిన కాపరి. హల్లెలూయా. నిజంగా ఈ లోకంలో కాపర్లైన వాళ్ళు ఎలా ఉంటారంట, 12వ వచనంలో చెప్తారు, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చిటి చూచి గొర్రెలను విడిచి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యం చేయక పారిపోవును. నేను గొర్రెలకు మంచి కాపరిని. హల్లెలూయా. తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన కాపరి మన కాపరి. సో నీకు ఈ లోకంలో ఎవ్వరున్నా లేకపోయినా, నిన్ను ఎవ్వరు ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు నీ కోసం ఆలోచించకపోయినా, నీ కోసం ప్రాణం పెట్టేంతగా ప్రేమించే ఒక కాపరి నీకు ఉన్నారు. ఆమేన్. ఈ నెలలో ప్రత్యేకంగా ఆయన నీ కోసం ప్రాణం పెట్టి నిన్ను ప్రేమించి నిన్ను సంరక్షించే ఒక కాపరిగా నీ జీవితంలో ఉంటాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఆమేన్. సో ఆయన సిలువపై తన ప్రాణం పెట్టి ఆయన ప్రేమ ఎట్టిదో మనకి చూపించారంట. అంటే క్రియలతో కూడిన ప్రేమను ఆయన మనకి చూపించారు. చాలామంది అంటారు ఈ లోకంలో, ఒకవేళ వాళ్ళు ప్రేమికులైతే నేను నీకోసం ప్రాణం పెడతాను అంటారు. ఒక్కొక్కరు నిజంగా పెట్టుండొచ్చు, కానీ వాళ్ళు ప్రాణం పెట్టడం వల్ల వీళ్ళకి ఏం ఉపయోగం లేదు, వాళ్ళని విడిచి వెళ్ళిపోవడం తప్ప. కానీ మన ప్రభువు, మన కాపరి మన కోసం ప్రాణం పెట్టి మనల్ని అనాథలుగా విడిచిపెట్టలేదు. కానీ ఆయన వెళ్ళి మరలా ఆయన ఆత్మను మనపై కృమ్మరించి మనల్ని నిరంతరము ఆయనతో అంటుకట్టబడిన స్థితిలోనికి మనల్ని నడిపించడానికి మన కోసం ఆలోచించి మన కోసం ప్రాణం పెట్టి, నేను వెళ్ళడం మీకు మంచిది, నేను వెళ్తే మీకు ఆదరణకర్తను పంపిస్తానని పరిశుద్ధాత్మను కృమ్మరించి సమృద్ధి అయిన జీవంలో మనల్ని నడిపిస్తున్న మన కాపరి ఈ నెలంతా సమృద్ధి అయిన జీవాన్నిచ్చి నడిపిస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. జీవించటం వేరు, సమృద్ధితో జీవించటం వేరు. ఆమేన్. రెండిట్లకి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ లోకంలో అందరూ జీవిస్తూ ఉన్నారు, కానీ సమృద్ధి అయిన జీవం లేని స్థితిలో చాలామంది ఉన్నారు. కానీ దేవుణ్ణి నమ్మిన నీకు నాకు ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను సమృద్ధి అయిన జీవాన్ని ఈ నెలలో నీకు అనుగ్రహిస్తున్నాను. ఈ తొలి దినం మొదలుకొని ఆఖరి దినం వరకు సమృద్ధి అయిన జీవములో నువ్వు నడుస్తావు. ఆమేన్. ఈ వాగ్దానం మీరు నమ్మగలిగితే, ఒకవేళ ప్రభు నీకు గొర్రెల కాపరిగా ఉంటే, ప్రభు స్వరాన్ని గనక నువ్వు వినగలిగితే, ఆయన సమృద్ధితో నిన్ను ఈ నెలంతా నడిపించాలని ఆశపడతా ఉన్నారు. హల్లెలూయా. ఆమేన్. సో ఎంతమంది నాకు ఈ కాపరి కావాలి అని మీరు ఇష్టపడుతూ ఉన్నారు? ఒకవేళ నిజంగా ఈ కాపరి మీకు కావాలి అంటే ప్రభు చెప్తున్నారు 16వ వచనంలో, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు కూడా నాకు కలువు, వాటిని కూడా నేను తోడుకొని రావాలని, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒకటి గొర్రెల కాపరి ఒకడే అగును. 3వ వచనం చదువుతున్నాను చూడండి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను, గొర్రెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. సొంత గొర్రెలు. నువ్వు దేవునికి ఎవరు? సొంత గొర్రెవి. హల్లెలూయా. అద్దె గొర్రెలు కాదు. మన ప్రభు మనల్ని సొంత బిడ్డలుగా ప్రాణం పెట్టి కొనుక్కున్నారు. ఆమేన్. ఆయనకి నీకు మధ్యలో ఒక వ్యక్తిగత సంబంధం ఉన్నది.
ఆయన కాపరి అయితే నువ్వు ఆయన సొంత గొర్రెవి. ఆయన ఏం చేస్తారంట, పేరు పెట్టి పిలుస్తాను, ఆ పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపిస్తాను, మళ్ళీ లోపలికి కూడా నడిపిస్తాను అని ప్రభు చెప్తా ఉన్నారు. 4వ వచనంలో అంటారు, మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును కనుక అవి అతన్ని వెంబడించును. నువ్వు సొంత గొర్రెవైతే, ప్రభుకి నువ్వు సొంత గొర్రెవైతే నువ్వు ప్రభుని ఏం చేయాలి, వెంబడించాలి. ఆమెన్. వెంబడించాలి అంటే ఆయన స్వరాన్ని నువ్వు వినాలి. ఆమెన్. తన సొంత గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి. ఆయన స్వరాన్ని విన్న ప్రతి ఒక్కరూ ఆయన వెంబడిస్తారు. ఆయన వెంబడించిన ప్రతి ఒక్కరూ ఆయన సొంత గొర్రెలు కాబట్టి ఆయన బయటికి క్షేమంగా తీసుకెళ్తారు, మళ్ళీ లోపలికి కూడా క్షేమంగా తీసుకొస్తారు. అంటే ఈ నెలంతా కూడా నీకు సంపూర్ణ క్షేమాన్ని అనుగ్రహించే దేవుడుగా, నీతో ఉండి నిన్ను నడిపించే కాపరిగా ఆయన ఉన్నానని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. సో నువ్వు నీ కాపరితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉంటావు. ఇప్పుడు 100 మందో 200 మందో ఇక్కడ ఉంటే నేను అందరితో మాట్లాడలేను, లేకపోతే మీ అందరి కొరకు ప్రతిరోజు నేను ప్రార్థించలేను. మీ అందరినీ అంటే గుంపుగా ప్రార్థించగలను, జిఎల్ఎం కుటుంబం అని ఎత్తిపట్టి ప్రార్థించగలను, కానీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ గురించి పేర్లు ఎత్తి ప్రార్థించలేను. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు. నిన్ను గుంపులో ఒక వ్యక్తిగా గుర్తించట్లేదు ప్రభు, నిన్ను ప్రత్యేకంగా పేరు పెట్టి పిలుస్తారంట. హల్లెలూయా. అంటే నిన్ను వ్యక్తిగతంగా దేవుడు ఎరుగుతూ ఉన్నారు. నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఎక్కడ చిక్కుకుపోయావు, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు, నీ యొక్క జీవన విధానం ఎలా ఉంది, నువ్వు సమృద్ధితో ఉన్నావా, లేమిలో ఉన్నావా, లేకపోతే ఏదైనా పరిస్థితిలో చిక్కబడి ఉన్నావా, ఏంటి నీ స్థితి అన్నది వ్యక్తిగతంగా దేవుడు ఎరిగిన దేవుడు. పేరు పెట్టి పిలిచి నిన్ను సంరక్షించే దేవుడు. హల్లెలూయా. నీకు రక్షణ ఇచ్చే దేవుడు. ఆమేన్. మొట్టమొదటిగా నీకోసం ప్రాణం పెట్టిన కాపరి, రెండవదిగా నేను వ్యక్తిగతంగా ఎరిగి నిన్ను పేరు పెట్టి పిలిచి నడిపిస్తున్న కాపరి. ఆమేన్. మూడవదిగా మరొకసారి 10వ వచనంలో నేను చదువుతా ఉన్నాను. 10వ వచనము, నేనే దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. సాతాను ఎందుకు వస్తాడంట? దొంగవాడు, దొంగిలించడానికి వస్తాడంట. ఎలాంటి దొంగ అంటే వాడు నీ జీవాన్ని దొంగిలించడానికి వస్తాడు. ఇంకా ఏం చేయడానికి వస్తాడు? హత్య చేయడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు. సో వాడు అన్నీ దోచుకోవడానికి వస్తూ ఉంటాడు. అయితే మన ప్రభువు మంచి కాపరి మనల్ని ఏం చేయడానికి చూస్తూ ఉన్నారంట? సంరక్షించడానికి. ఆ దొంగ చేతిలో చిక్కుకుపోకుండా మనల్ని సంరక్షిస్తూ వస్తూ ఉన్నారు. ఎలా సంరక్షిస్తారంట? కీర్తనల గ్రంథం 23వ అధ్యాయంలో మనం చదువుతాం కదా. కీర్తనలు 23 మనందరికీ సుపరిచితమైన లేఖన భాగమే. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మొదటి నుంచి చదువుతున్నాను. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును. ఆమేన్. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. ఆయన మనల్ని ఎలా నడిపిస్తాడంట? ఆయన మన ప్రాణాలకి సేద తీర్చి నడిపిస్తాడని. అంటే అలసిపోయాము, చాలా టైర్డ్ అయిపోయాము, ఒక మంచి రిలాక్సేషన్ అంటే మంచిగా రెస్ట్ ఇచ్చి సేద తీర్చి ఆయన ఒడిలో పడుకోబెట్టుకొని చక్కగా ఆయన మనల్ని సంరక్షిస్తూ మనమున్న ప్రతి పరిస్థితుల్లో ఆయన నడిపిస్తూ
శాంతికరమైన జలముల యొద్దకు, అంటే గలిబిలి లేకుండా, హడావిడి లేకుండా, ఒత్తిడి లేకుండా సమాధానకరమైన స్థితిలోనికి ఆయన మనల్ని నడిపిస్తానంటున్నారు. సో సేద తీరుస్తానంటున్నారు. ఇంకా చెప్తున్నారు, పచ్చిక గల చోట్ల ఆయన నేను చేయను, పడుకోబెడతారంట. నువ్వు రెస్ట్లెస్గా తెగ తిరిగేస్తూ ఉన్నావు, కొంచెం రెస్ట్ ఇస్తారనమాట. హల్లెలూయా. సో మన తండ్రి మన గురించి కేర్ తీసుకునే తండ్రి. ఆమేన్. మన జీవితంలో ఆయన మనల్ని సంరక్షించే తండ్రి. మొట్టమొదటిగా ప్రాణం పెట్టిన తండ్రి, కాపరి. రెండవదిగా పేరు పెట్టి పిలుచుకున్న కాపరి. మూడవదిగా సంరక్షించి మన ప్రతి పరిస్థితిని చూస్తూ, మనకి ఎప్పుడు నిద్ర అవసరం, ఎప్పుడు తిండి అవసరం, ఎప్పుడు సేద తీర్చబడాలి, ఎలాంటి పరిస్థితులు, ఒకవేళ గాఢాంధకారపు లోయల్లో సంచరించినా కూడా ఆయన దుడ్డుకర ఆయన దండం మనల్ని ఆదరించే నడిపించే దేవుడు. ఒకవేళ శత్రువులు వచ్చినా కూడా వారి నుంచి విడుదలిచ్చి వారి ఎదుటే మనల్ని ఘనపరిచే తండ్రి, కాపరి. ఆమేన్. సో మనల్ని సంరక్షించే కాపరి. ఆమేన్. ఈ నెలంతా ఎలా ఉండబోతుంది అని ఎన్నో రకాల భయాలు ఉండొచ్చు. పిల్లల ఫీజులు కట్టాలి, న్యూ అకాడమిక్ సెషన్స్, మరి కొత్తగా కాలేజ్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళకి కొత్త కాలేజ్లో జాయిన్ చేయాలి పిల్లల్ని. ఎంతో ఖర్చులు, చాలా ఒత్తిడికరమైన పరిస్థితులు ఈ నెలలో ఉండొచ్చు. కానీ మన దేవుడు ఏం చెప్తున్నారు, నిన్ను నేను తృప్తిపరిచి సంతృప్తితో ముందుకు కొనసాగునట్లు నీకు సమృద్ధిని ఇస్తాను అని చెప్తున్నారు. ఆమేన్. నీ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నా తండ్రి, నా కాపరిని నేను వెంబడిస్తాను, తద్వారా సమృద్ధిని, సంరక్షణను నేను పొందుకుంటాను అని మనము విశ్వసించగలిగితే, అట్టి సంరక్షణలో దేవుడు మనల్ని భద్రపరచడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమేన్. అండ్ చివరిగా మన కాపరి యొక్క ఇంకొక లక్షణం ఏంటి అంటే, ఒకసారి చదువుతున్నాను చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 12వ వచనం నుంచి ఒక్కసారి చదువుతున్నాను. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తమవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యం చేయక పారిపోవును. నేను గొర్రెలకు మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. జీతగాడు ఎవరంట? వాడు జీతగాడు కాబట్టి, అంటే గొర్రెలు వారి సొంతము అని భావించాడు కాబట్టి, ఏదైనా తోడేలు లాంటి సమస్యలు వచ్చినప్పుడు వాడు విడిచి తన ప్రాణాన్ని తను కాపాడుకోవడానికి వెళ్ళిపోతాడంట. అంటే గొర్రె ప్రాణము కంటే తన ప్రాణాన్ని తను ఎక్కువగా ప్రేమిస్తాడు. దావీదు జీవితంలో చూస్తాం మనం. దావీదు కూడా ఒక గొర్రెల కాపరి. ఆయన ఏం చేస్తారు, ఒక సింహం, ఒక ఎలుగుబంటి వచ్చి గొర్రెల్ని పట్టుకుని పోతా ఉన్నప్పుడు ఆయన ప్రాణానికి తెగించి ఆ గొర్రెని సంరక్షించడానికి ఆ సింహాన్ని చీల్చాడంట. ఆ ఎలుగుబంటిని హతం చేసి ఆ నోటిలో నుంచి ఆ గొర్రెల్ని కాపాడారంట. హల్లెలూయా. ఎందుకంటే ఆ గొర్రెల కాపరి, ఇవి నావి, నా గొర్రెలు, నా గొర్రెల కోసం నేను ప్రాణమైనా పెట్టి వాటిని కాపాడాలి అని నమ్మకత్వాన్ని కలిగిన కాపరిగా దావీదు మనకి కనిపిస్తారు. నమ్మకత్వం. సో ఈరోజు నీ ప్రభువు నీ ఎడల నమ్మకత్వం కలిగిన తండ్రి. ఆమేన్. ఎవరిని నమ్మినా నువ్వు నమ్మకపోయినా, నీ భర్తని, నీ తల్లిదండ్రులని, లేకపోతే నీ పిల్లల్ని నువ్వు నమ్మినా నమ్మకపోయినా ప్రాబ్లం ఏం లేదు. కానీ నీ కాపరిని నువ్వు నమ్మితే చాలు.
ఆయన ఎవ్వరి చేతిలోనే నువ్వు చిక్కుకోకుండా నీకోసము ఆయన ప్రాణమైనా పెట్టి నిన్ను సంరక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆమేన్. ఆయన నమ్మకత్వం కలిగిన తండ్రి, ఆయన ప్రాణం పెట్టిన తండ్రి, ఆయన నిన్ను పర్సనల్గా ఎరిగిన తండ్రి, ఆయన నిన్ను సంరక్షించే తండ్రి, ఆయన నమ్మకమైన తండ్రి. హల్లెలూయా. ఎప్పుడు నిన్ను విడిచిపెట్టరు. నేను నిన్ను విడువను, ఎడబాయను అని వాగ్దానం చేశారు. ఆమేన్. సదాకాలం నేను నీతో ఉన్నాను అన్నారు. సదాకాలం ఎవరైనా ఉంటారా? ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కళ్ళు వస్తారు మన జీవితంలోనికి. చిన్నప్పుడు తల్లిదండ్రులు, కొంచెం పెద్దగా అయ్యాక సిబ్లింగ్స్, తర్వాత వివాహం అయితే భర్త, తర్వాత కొన్ని దినాలకి బిడ్డలు, తర్వాత ఒక్కొక్కళ్ళు మన జీవితంలోంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎన్నో ప్రమాణాలు చేసిన భార్యాభర్తలు విడిపోతున్న దినాల్లో మనం ఉన్నాం. ఎవరు కూడా నమ్మకంగా నిలవబడలేని దినాల్లో ఉన్నాం. బిడ్డలు స్టడీస్ అవ్వగానే తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు వారి జాబ్స్ని బట్టి. ఎవరు కూడా నమ్మకంగా చివరి వరకు, నీ తుది శ్వాస వరకు నీతో ఉండేవారు ఎవ్వరు లేరు. కానీ ప్రభు చెప్తున్నారు, నేను నీతో నమ్మకంగా నిలవబడతాను. నువ్వు నన్ను నమ్మగలిగితే నేను నడిపిస్తాను, అంతవరకు నడిపిస్తాను అని చెప్తా ఉన్నారు. మరి ఈ నెలలో ప్రత్యేకంగా ఆయన నమ్మదగిన దేవుడుగా, నమ్మకమైన కాపరిగా నీ పక్షంగా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇక మనం చూస్తే 27వ వచనం నేను చదువుతా ఉన్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుంచి అపహరింపడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నావు? దేవుని చేతిలో ఉన్నావు. ఆమేన్. ఆయన్ని చేతిలో నుంచి నిన్ను తీసుకోవడానికి కానీ, నిన్ను ముట్టడానికి కానీ ఎవ్వరికీ అధికారం లేదు. చూడుము, నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొన్నాను అని దేవుడు చెప్తా ఉన్నారు. అసలు ఆయన చేతిలో ఉన్న నిన్ను ముట్టడానికి సాతానికి ఎక్కడైనా ఛాన్స్ ఇస్తారా దేవుడు? ఎట్టి పరిస్థితిలో ఇవ్వరు. ఆయన ఆల్రెడీ నిన్ను నిత్య జీవ వారసురాలుగా మార్చివేశారు. ఆమేన్. ఆయన చెప్తున్నారు, నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఇది ఇంకా ప్రాణం పెట్టక ముందు చెప్పిన మాట. ఇచ్చుచున్నాను గనుక అన్నారు. ఇప్పుడు మనకి ఇచ్చేశారు. ఆమేన్. ఆయన ప్రాణం పెట్టి రక్తం కార్చి మనకి నిత్య జీవాన్ని ఇచ్చారు. హల్లెలూయా. నిత్యము యుగయుగాలు తండ్రితో పాటు నేను కూడా జీవించబోతున్నాననే గొప్ప సంతోషంతో మనల్ని నింపారు. ఒకవేళ ఈ లోకంలో ఏదైనా శ్రమ వచ్చినా కూడా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్నది ఒక్కసారి మనం గమనిస్తే, నీ జీవితంలో వ్యాధి లేదు, బాధ లేదు, కన్నీరు లేదు, దుఃఖం లేదు, మరణం లేదు. నిత్యత్వపు మహిమలో నిరంతర సంతోషంతో దేవునితో కలిసి యుగ యుగాలు నువ్వు జీవించబోతా ఉన్నావు. ఆమేన్. సో ఎంత సంతోషం. ఇవన్నీ టెంపరరీ, అది పర్మనెంట్. ఇవన్నీ భూమి మీద అన్ని టెంపరరీయే. ఎప్పుడు పిలుపు వస్తే అప్పుడు దేవుని సన్నిధికి మనం వెళ్ళిపోతాం. అక్కడ నిత్యత్వం ఉంది. ఆమేన్. నిత్యత్వం ఉంది. ఇటర్నల్ లైఫ్ దేవుడు మనకి ఇచ్చారు. ఆమేన్. ఎంత సంతోషం. ఈరోజు ఈ కాపరిని నువ్వు కలిగి ఉంటే, ఆయన స్వరాన్ని విని ఆయన వెంబడించగలిగితే, నిత్యత్వపు మహిమలో నిన్ను చేర్చే వరకు ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన చేతిలో నుంచి ఎవ్వడు నిన్ను లాగలేడు బయటికి. నువ్వు ఎక్కడున్నావు? ఆయన చేతిలో ఉన్నావు. హల్లెలూయా. ఎంత భద్రత దేవుడు మనకి ఇచ్చారు, ఎంత కాపాడుకుంటున్నారు, ఎంతగా నడిపించుకుంటున్నారు. ఇంత గొప్ప కాపరిని మనం కలిగి ఉన్నాము. ఈ కాపరి ఈ ఏప్రిల్ మాసంలో ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీకోసం నేను ప్రాణం పెట్టాను,
నిన్ను నేను సంరక్షిస్తాను, నీతో పాటు నేను ఉంటాను, నీకు సమృద్ధిని ఇస్తాను, నిత్య జీవాన్ని ఇస్తాను, అన్నింటికన్నా ముఖ్యంగా నా పరిశుద్ధాత్మను నీకు ఇచ్చి ఉన్నాను. హల్లెలూయా. నిరంతరము నిన్ను కాపాడి భద్రపరిచి సమృద్ధి అయిన జీవితాన్ని ఇచ్చి నిత్యత్వపు మహిమలో చేర్చేంత వరకు నీతో పాటు నేను ఉన్నానని వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆమేన్. ఏప్రిల్ మాసము ఎలా ఉండబోతుంది అంటే సమృద్ధితో మనం నడవబోతూ ఉన్నాం. హల్లెలూయా. ఈ తొలి దినం నుంచి ఆఖరి దినం వరకు ద మంత్ ఆఫ్ అబండెన్స్ అని దేవుడు మాట్లాడారు రాత్రికాలం నాతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు. లాస్ట్ మంత్ ద మంత్ ఆఫ్ గ్లోరీ అని మాట్లాడారు. ఈ నెల ద మంత్ ఆఫ్ అబండెన్స్. అబండెన్స్ అంటే సమృద్ధి. ఆమేన్. ఈ నెలంతా ఆయన ఇచ్చే సమృద్ధితో నువ్వు నడవబోతూ ఉన్నావు. ఈ నెలంతా ఆయన ఇచ్చే జీవముతో నువ్వు నడవబోతూ ఉన్నావు. ఈ నెలంతా ఆయన చూపించే మార్గంలో ఆయన స్వరాన్ని విని నువ్వు వెంబడించిపోతూ ఉన్నావు. తద్వారా నీకు ఏ కొదువ ఉండదు. సంతృప్తికరమైన జీవితాన్ని ఈ నెలలో నువ్వు పొందుకుంటావు. ఆమేన్. సమృద్ధికరమైన జీవముతో కూడిన జీవితంలో నువ్వు నడుస్తావు. ఆమేన్. ఈ నెలంతా ఆయన కంటి పాపలా నిన్ను కాపాడి సంరక్షిస్తారు. ఆమేన్. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఒక గొర్రెలాగా తండ్రిని ఫాలో అయితే చాలు. నీకే అపాయం రాకుండా నిన్ను నీ కోసం నిరంతరము కనిపెట్టుకుని ఉండే కాపరిగా, నేను సొంతంగా ఎరిగిన కాపరిగా, నీ పేరు పెట్టి పిలిచే కాపరిగా ఆయన ఉన్నాడు అని గుర్తించి గ్రహించి ఆయన వెంబడిస్తే చాలు. ఈ నెలలో సమృద్ధిని నువ్వు అనుభవిస్తున్నావు అని చెప్పడంలో ఏ సందేహము లేదు. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ద మంత్ ఆఫ్ అబండెన్స్ అని దేవుడిచ్చిన వాగ్దానంలో ఇక్కడున్న ప్రతి బిడ్డ, అలాగే యూట్యూబ్లో వినబోతున్న బిడ్డలు కూడా ఈ యొక్క వాగ్దానమును స్వతంత్రించుకొని ఆ వాగ్దాన నెరవేర్పులో ఏప్రిల్ చివరి దినం వరకు నడిపించబడుదురుగాక. ఆమెన్. దేవుడి వాగ్దానాన్ని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ గాడ్.